జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అయితే పెద్దగా అంచనాలు లేనటువంటి రాష్ట్రాల్లో, ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీకైనా కూడా సమీక్ష చేసుకోవడం తప్పనిసరి. ఒక పెద్ద విజయం వచ్చిన తర్వాత అయినా చేసుకోవాలి. ఇలాంటి కొంచెం అంచనాలు తగ్గినప్పుడు కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒడిశా లాంటి చోట ఏర్పాటు చేశారు, ప్రభుత్వాన్ని చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ 5 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఇక్కడ గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గాయి, వస్తాయనుకున్నటువంటి సీట్లు రాలేదు. లెక్క తప్పిందా? ఎక్కడ లెక్క తప్పింది? ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటాయా? ఖచ్చితంగా జరిగాయి. అవన్నీ రీఅసెస్మెంట్ లోకి దిగిపోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి గురించి అసెస్మెంట్స్ చేస్తున్నారు, కానీ యూపీ మాత్రం చాలా వరకు ఇబ్బంది క్రియేట్ చేసింది అని అంటున్నారు. సో దాంట్లో మేజర్గా అంటే సరే ఇవన్నీ రివ్యూ చేసుకోవాల్సినవి బీజేపీ వాళ్ళు రివ్యూ చేసుకుంటారు, వాళ్ళ సిస్టంలో ఏం జరిగిందో తప్పులేంటో అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ జనరల్గా బయటకు వస్తున్నటువంటి కొన్ని ప్రచారాల గురించి అయితే నేను మాట్లాడతాను. నాకు కూడా అంటే కొంతమంది ఢిల్లీ సర్కిల్స్లో మాట్లాడుతున్నారు కానీ, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో తిరిగినప్పుడు కొన్ని అబ్జర్వేషన్స్ యాక్చువల్లీ నిజానికి నేను కూడా రీడ్ చేయలేకపోయానేమో. అంటే మనతో మాట్లాడుతున్న వాళ్ళ మాటలు అంతో ఎంతో కొన్ని ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడారు. లైక్ ఎట్లా అంటే ఈ పక్కనున్న ఈ లీడర్ల తప్పు అని మాట్లాడుతున్నారు, అక్కడ లోకల్ లీడర్స్ కరెక్ట్గా చేయట్లేదు అని మాట్లాడుతున్నారు, స్థానికపరమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎవరిని అడిగినా కూడా నరేంద్ర మోదీ గారే ఢిల్లీలో ఉండాలి అనే భావన అయితే వ్యక్తమైంది. నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో ఉండాలి, మోదీ గారికి మీద ఎవరికి వ్యతిరేకత లేదు అనే మాట ఎక్కడ పైన అనిపించింది. కాకపోతే అందరికీ ఏవో ఒక ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని. అయితే ఆ ఇష్యూస్ ఎలక్షన్స్ లో రిప్రజెంట్ అవుతుంది అనేది ఆ రోజు కొంచెం రీడ్ చేయలేకపోయామేమో నిజంగా. అదే పని ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు చేయలేకపోయారు. ఎవరన్నా మోదీకి వేస్తారా, రాహుల్కి వేస్తారా, లేదా మోదీకి వేస్తారా అని అడిగినప్పుడు మోదీ అనేస్తారు. ఇంకా వేరే ఆప్షన్ కనబడట్లే, అసలు వేరే ఆలోచన కూడా రావట్లే. బట్ నీకు ఇష్యూ బేస్డ్గా ఈ ఎలక్షన్స్ లో ఇవా అని మాట్లాడుతున్నప్పుడు ఆయా లోకల్ ఫ్యాక్టర్స్ కూడా పరిగణలోకి వచ్చాయి. అందులో నేను కొన్ని కాస్ట్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, యూపీలో చాలా ఇంపార్టెంట్. అది బేసికల్లీ అఖిలేష్ యాదవ్ లేదా ఎస్పీ సమాజ్వాదీ పార్టీ డిపెండ్ అయింది MY కాంబినేషన్ అంటారు, ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ మీద సమాజ్వాదీ పార్టీ తమ రాజకీయ అస్తిత్వమే దానిపైన ఆధారపడి ఉంది మొదటి నుంచి కూడా. ముస్లిం ఓట్ బ్యాంకు అట్ ద సేమ్ టైం యాదవ ఓట్ బ్యాంకు, ఈ MY కాంబినేషన్ అనేది క్లియర్గా పెట్టుకున్నారు. ఓకే, దానికి ఇంకేమైనా యాడ్ అయినాయంటే ఇంకా వస్తుంది. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఎలక్షన్స్లో యాదవేతర ఓబీసీలు అన్న నినాదము బీజేపీ 2014 ముందు నుంచి ఎత్తుకుంది. యాదవేతర ఓబీసీలు అందరినీ ఏకం చేసే ఒక ప్రయత్నం చేశారు. అండ్ ఈవెన్ బ్రాహ్మణ, బనియా, ఈవెన్ ఠాకూర్, క్షత్రియ, ఇట్లా కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నిటినీ కూడా బీజేపీ వైపు నడిపించగలిగారు. ఇవన్నీ కలిసి ఈవెన్ SC STలో కూడా బీజేపీ పట్ల ఒక ఆకర్షణ 2014 నుంచి మొదలైంది. 2014లో రిప్రజెంట్ అయింది, 2017 అసెంబ్లీ ఎలక్షన్స్లో అయింది, 2019 లోక్సభ ఎలక్షన్స్లో అయింది, 2022 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రిప్రజెంట్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ ఈ ఎలక్షన్స్లో ఏమైందంటే MY కాంబినేషన్ గంపగుత్తగా సమాజ్వాదీ అండ్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచాయి. సమాజ్వాదీ అభ్యర్థుంటే సమాజ్వాదీ, కూటమి అది, సమాజ్వాదీ అభ్యర్థుంటే సమాజ్వాదీ, కాంగ్రెస్ అభ్యర్థుంటే కాంగ్రెస్, వీళ్ళ వైపు పూర్తిగా క్లియర్గా వెళ్ళిపోయాయి. వీటితో పాటు జరిగింది ఏంటంటే రిజర్వేషన్స్ అనే ఫ్యాక్టర్. నాకు కొంతమంది ఉత్తరప్రదేశ్ నుంచి చెప్తున్నారు, రిజర్వేషన్స్ అనే ఫ్యాక్టర్లో రిజర్వేషన్స్ తీసేస్తారట, సంవిధానాన్ని మొత్తానికే మార్చేస్తారట అని కొన్ని స్టేట్మెంట్స్ బలంగా జనాల్లోకి వెళ్ళిపోయాయి. అండ్ బీజేపీ మళ్ళీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న ప్రచారం విపరీతంగా చేశారు. ఆ ప్రచారాన్ని కొంతమేర విశ్వసించి ఉంటారు అనేది ఈ రోజు కొంతమంది అనలిస్టులు చెప్తున్నమాట. యూపీ నుంచి పర్టికులర్లీ కొంతమంది ఏమంటారంటే ఈ MY ముస్లిం యాదవ ఓట్లకు తోడు SC ST ఓట్లు కూడా కొంత షిఫ్ట్ అయ్యాయట. అండ్ ఈవెన్ బ్రాహ్మణ ఓట్లు, ఈవెన్ ఠాకూర్ ఓట్లు, లేకపోతే ఆ లోకల్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఓట్లు అటు కూడా పోయాయి. SP ఇండి అలా ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయాయి. దాంతో బీజేపీకి దెబ్బ పడింది అనేది ఒక అభిప్రాయం. అది కూడా కొన్ని నియోజకవర్గాలు. అండ్ దాంతో పాటు ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు అనౌన్స్ చేసిన లీడర్ల పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ లిస్ట్ బీజేపీ రిలీజ్ చేసిన మొట్టమొదటి లిస్ట్ 51 మంది లిస్ట్ ఇచ్చారు. ఆ 51 మంది లిస్టులో చాలా మంది పైన వ్యతిరేకత ఉంది అని ఆ రోజే చాలా మంది చెప్పారు. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళపైన వ్యతిరేకత ఉంది. బట్ మోడీ ఫ్యాక్టర్ అనేది
అది పనిచేస్తుంది, మోదీ ఫ్యాక్టర్ ముందు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయని రీడ్ చేశారు అనుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ అయింది. ఇట్ డిడ్ వర్కౌట్, నిజంగా వర్కౌట్ కాలేదు అనేది ఒక అభిప్రాయం. అండ్ అయోధ్య గురించి చెప్పాలి. యాక్చువల్లీ అయోధ్యలో ఎట్లా ఓడిపోయారు అనేది ఇది చాలా కీలకమైన విషయం. నేను కూడా ఆశ్చర్యపోయాను అసలు. యాక్చువల్లీ ఫైజాబాద్, నేను అయోధ్యకి వెళ్ళాను. అయోధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అభివృద్ధి చూశాను. అసలు రాముడి ఆలయము, అక్కడ కట్టిన విధానము, అదంతా చూస్తేనైతే అసలు ఒక క్షేత్రాన్ని అంత తక్కువ వ్యవధిలో క్రియేట్ చేయవచ్చు అని నిరూపించినటువంటి సంఘటన అది. అయోధ్య కోసం కరసేవలో పాల్గొన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బలిదానాలు ఒకవైపు ఉంటే, ఆశ్చర్యం ఎందుకు అనిపించిందంటే ఇది నిజంగా అసలు నేను కూడా కొంచెం జీర్ణం చేసుకోలేకపోయినా. రాత్రంతా నాకు కూడా నిద్రపట్టలేదు అయోధ్య విషయంలో. ఎందుకంటే అదే సరయూ నది అక్కడే అయోధ్య సరయూ నదిలో 1991-92 కరసేవ 91 టైంలో కూడా కరసేవ టైంలో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే సరయూ నదిలో రక్తం పారింది, కరసేవకుల రక్తం. షూటింగ్కి ఆర్డర్ చేసి షూటెడ్ సైడ్ ఆర్డర్ చేశారు అండ్ లాఠీ చార్జీలు చేశారు. విపరీతంగా అక్కడ కరసేవకులు చనిపోయారు అదే సరయూ నదిలో. కానీ అక్కడే అయోధ్యలో అదే అఖిలేష్ యాదవ్కు అయోధ్యలో రామాలయం నిర్మితం అయిన తరువాత, అంటే రామాలయం కోసం మరణించిన కరసేవకుల సాక్షిగా, వాళ్ళ మృతదేహాలు లేదా వాళ్ళ త్యాగాల సాక్షిగా అదే అయోధ్యలో రామ్లల్లా కొలువుదీరిన తరువాత అక్కడే మళ్ళీ సమాజ్వాదీ పార్టీకి ఓట్లేశారంటే అది జీర్ణించుకోలేకపోయాను నిజంగా నేనైతే. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఖచ్చితంగా కరసేవకుల్ని లేకపోతే అయోధ్య ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసింది. బట్ సమాజ్వాదీ పార్టీకి అదే అయోధ్య నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు అని అంటే అసలు చాలా కష్టంగా ఉంది. బట్ జరిగిన దానికి కారణం ఏంటంటే దానికి బీజేపీ నాయకుల కారణం కూడా. ఇక్కడ క్యాండిడేట్ పట్ల వ్యతిరేకత ఉంది, ఆ క్యాండిడేట్ని అలాగే కంటిన్యూ చేశారు. క్యాండిడేట్ పట్ల వ్యతిరేకత ఉందన్నమాట కొంతమంది స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కానీ ఆయన అట్లాగే కంటిన్యూ చేశారని. క్యాండిడేట్ల పట్ల వ్యతిరేకత ఉండడంతో అంటే నిజానికి మరి ఓటర్లు కూడా ఏమనాలో అర్థం కాదు నాకు ఒక్కోసారి. ఇప్పుడు ఇవన్నీ చూడు ఎంత ఐరనీ. కాకపోతే అయోధ్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ములాయం సింగ్ పార్టీకి రామ్లల్లా కొలువుదీరిన ఆ చారిత్రక క్షణాల్లో రామ్లల్లా తర్వాత వచ్చిన దగ్గర ఓట్లేశారు. ఇంకోవైపు ఒక ఐపీఎస్ అధికారి ఆయన ఉద్యోగాన్ని వదులుకొని నిజాయితీ గల వ్యక్తి అన్నామలై, నిజాయితీతో పోరాడే వ్యక్తి, ఒక ఐపీఎస్ గా, పోలీస్ అధికారిగా, చదువుకున్నవాడిగా, బలపం కట్టుకొని కాళ్ళకు బలపం కట్టుకొని రాష్ట్రాన్ని మారుస్తానని తిరిగినటువంటి వ్యక్తి ఓడిపోయాడు. అదే టైంలో ఒక ఐపీఎస్ ఓడిపోయాడు. అదే టైంలో ఒక ఖలిస్తానీ తీవ్రవాది గెలిచాడు, పార్లమెంట్ లో అడుగు పెడతా అంటున్నాడు. ఎంత అన్యాయం ఇది! ఇది నిజంగా ఆలోచించాల్సిన. ఒక ఐపీఎస్, నిజాయితీగా ఉన్న ఒక ఐపీఎస్ తమిళనాడులో ఓడిపోయాడు. ఐపీఎస్ అధికారి, నిజాయితీ గల వ్యక్తి, ఏమాత్రం కొంచెం కూడా ఆయన పట్ల అసలు నిజానికి చెప్తాను ఆయన మీద అవినీతి ఆరోపణ లేని వ్యక్తి, చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు, అందరితో మాట్లాడగలిగేవాడు, అండ్ గ్రౌండ్ లో ఎన్ మక్కల్ అనే పేరిట 1000 కిలోమీటర్లు నడిచినవాడు, దేశం కోసం మాట్లాడే వ్యక్తి, ద్రవిడ రాజకీయాల్లో వేళ్ళునుకుపోయిన ఆ రాక్షసత్వం నుంచి బయటకు తీసుకురావాలని కనుక్కుంటున్నటువంటి వ్యక్తి ఓడిపోయాడు. ఇంకోవైపు ఈ దేశాన్ని విచ్ఛిన్నపరచాలని, ఖలిస్తాన్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, జైల్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గెలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.